Okay, ma'am. Thank you for the session. No, ma'am. Leelavati, good morning. So good. Thank you, Leelavati, for your initiation. We always say better late than never. There is a saying in English. Telsa? Better late than never. అంటే ఆలస్యమైన పర్లేదు, అసలు పూర్తిగా చేయకుండా కంటే కొంచెం ఆలస్యంగానైనా చేయడం బెటర్. సో యాజ్ అండ్ వెన్ యూ క్యాన్ డూ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ. ఎప్పుడు చేయగలిగితే అప్పుడు చేయండి, పెట్టండి. యాజ్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు యూ ఆల్రెడీ, వీడియో మేకింగ్ అన్నది కొంచెం త్వరగా చేయండి, దానికి మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? మీ ఇండివిజువల్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, మీ పర్సనల్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడండి. లెట్ ఇట్ బి సమ్ 2 to 3 minutes. ఓవరాల్ గా వీడియో అన్నది 4 minutes ఉంటే బాగుంటుంది, మరి తక్కువ చేయకండి. కొంతమంది అయితే 30 seconds 40 seconds అలా చేస్తుంటారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఓకే, దెన్ yesterday I gave you one assignment wherein I asked you to collect some information about good education. గుడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది మనకి ఎలా వస్తుంది, అది మనకు అవసరమేనా అన్నటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చెప్పమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో నౌ లెట్స్ హావ్ సమ్ డిస్కషన్. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యూ టు షేర్ యువర్ వ్యూస్. మీ దృష్టిలో గుడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అంటే నిన్న మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఎన్వైరన్మెంట్. మన ఎన్వైరన్మెంట్లో కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం. కమ్యూనిటీలో we have different types of community: urban community, suburban community and rural community. So we have also discussed the features of each community. ఒక్కొక్క కమ్యూనిటీ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ కూడా మనం చూసాం నిన్న. ఫర్ ఎగ్జాంపుల్ we have seen మున్సిపల్ కార్పొరేషన్, అవన్నీ కౌన్సిలర్స్ గురించి మాట్లాడుకున్నాం, మేయర్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ we also started speaking about స్కూల్లో వచ్చేసరికి వీ హ్యావ్ హైరార్కీ ఇన్ ద స్కూల్ హైరార్కీ గురించి మాట్లాడుకున్నాం. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ హు ఆర్ మెన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అలోన్, అడ్మినిస్ట్రేషన్ చూసే స్టాఫ్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ కమింగ్ టు అకాడమిక్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హెడ్. డిపార్ట్మెంట్ హెడ్స్, టీచర్స్ గురించి లేదా లెక్చరర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇలా ఒక హైరార్కీ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటూ, దెన్ వీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గుడ్ ఎడ్యుకేషన్? హౌ డు వీ గెట్ ఇట్? డూ వీ నీడ్ ఇట్? గుడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది మనకు అవసరమేనా, అది మనకి ఎలా వస్తుంది అన్నటువంటి క్వశ్చన్ మీకు రైజ్ చేసి ఐ వాంటెడ్ యూ టు థింక్ అండ్ కమ్ ఫర్ ద క్లాస్ టుడే. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ రెడీ విత్ ది ఆన్సర్, you are free to express your answer. Please, those who want to answer, raise your hands and let us discuss. ఎవరు చెప్తారు ఆన్సర్? రేజ్ యువర్ హ్యాండ్. దీపక్, నువ్వు హ్యాండ్ రేజ్ చేసి ఉంచావు రోజంతా, చెప్తావా ఆన్సర్? అదర్వైజ్ యూ కెన్ లోయర్ యువర్ హ్యాండ్ డౌన్ చేయొచ్చు, లేదంటే చెప్పొచ్చు అనమాట. హ్యాండ్ రైజ్ చేసి ఉంచావంటే నేనేం అర్థం చేసుకుంటానంటే నువ్వు ఆన్సర్ చెప్తావేమో అని అనుకుంటాను. చెప్తావా ఆన్సర్? గుడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ తీసుకుంటూనే ఉన్నారు. అండ్ యూ పీపుల్, ఇఫ్ యూ డు నాట్ టెల్ వాట్ ఈస్ ద ఇష్యూ. ఎస్, లీలావతి, యు వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. అంటే కో ఎడ్యుకేషన్ గురించి చెప్పాలా, ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి సార్? ఎడ్యుకేషన్ గురించి చెప్పాలమ్మా. అది కోయడ్ అవ్వచ్చు ఆర్ కోయడ్ కాకపోవచ్చు. చెప్పమ్మా లీలావతి, రీసౌండ్ వస్తుంది చూసుకోమ్మా. లీలావతి ఆన్సర్ చేస్తున్నావా? చేస్తున్నా సార్. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఇప్పుడు మనం చదవగలిగితేనే ఫ్యూచర్ లో మన గోల్స్ ని అండ్ మనం అనుకున్నది సాధించగలం.
Okay, good. Thank you, Leelavati. Thank you. Dishita. Good morning, sir. Good morning. My name is B. Dishita. I am studying in first year BPC Yes, ma. in Government Junior College, Srikakulam Girls. Okay, ma. ఎడ్యుకేషన్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఉపయోగపడుతుంది సార్. అది ఇది అనకుండా మనం మార్నింగ్ నుంచి నేర్చుకున్న ఒక ప్రతి పని కూడా మనకి ఎడ్యుకేషన్ టైప్ లోనే ఉంటుంది సార్. Very good, very good. Yes. ఎందుకంటే ఓన్లీ టీచర్స్ చెప్పింది ఎడ్యుకేషన్ కాదు సార్, మన తోటి విద్యార్థులు చెప్పింది కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయడమే అంటారు సార్. మా గ్రేట్లీ సార్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. ఎందుకంటే పేరెంట్స్ మనం ఇక్కడికి వెళ్ళి మీరు ఎలాగ ఉండాలి, అక్కడికి వెళ్ళి అలా ఉండాలి అని చెప్పింది కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా మనకి ఎడ్యుకేషన్ లో పార్టేసే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ టీచర్స్ చెప్పిందే నేర్చుకోవాలి అంటే మదర్ ఫాదర్ కూడా ఒక టీచర్, ఫ్రెండ్ కూడా మనకు ఒక టీచ్ చేస్తే టీచరే సార్. ఎక్సలెంట్ ఆన్సర్ దిషిత. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మనం తర్వాత ఎప్పుడైనా జాబ్స్ కి వెళ్ళినా సరే మనకి ఇక్కడ టీచర్స్, ఫ్రెండ్స్, మదర్, ఫాదర్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ చెప్పిన కూడా అక్కడ మనకి యూజ్ అవుతాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మా, చాలా బాగా చెప్పావమ్మా. జాబ్ లో వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన దానికి మనం ఇక్కడ మనకు తెలిసిందే చెప్పి తర్వాత ఇంకా రాంగ్ చెప్పామంటే అక్కడ మనం అప్పుడు బాధపడాల్సి వస్తుంది సార్. వాళ్ళు చెప్పింది మనం వినలేదు అంటే ఎడ్యుకేషన్ మనం నెగ్లెక్ట్ చేసినట్టే సార్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ దిషిత, థ్యాంక్ యూ, వెల్ డన్. ఓకే, 1812 అన్నటువంటి ఐడి గివ్ మీ వన్ ఛాన్స్ అడిగారు కదా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. Good morning, sir. Good morning. My name is Visalakshi, sir. What's your name? Visalakshi, sir. Okay, Visalakshi. Yes, ma'am. I'm studying MPC Inter first term. Yes. Where are you studying? Allanpeta, sir. GJ College, Allanpeta. Okay, ma'am. సార్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మన లైఫ్ లో. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకి ఎడ్యుకేషన్ అవసరమే. ఎక్కడికి వెళ్ళినా ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం లేచినప్పుడు టైం చూస్తాం కదా సార్. Yes, ma'am. అది మనకి ఎడ్యుకేషన్ లేకపోతే ఆ టైం చూడడం రాదు కదా సార్. ఏదైనా షాప్ కి వెళ్ళినా మనకి ఏదైనా కొన్నప్పుడు అక్కడ డబ్బులు ఎంత ఇవ్వాలి, మనకి ఎంత వస్తుంది అనే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుంది సార్. Very good. And so good, ma'am. Thank you. thank you, sir. Thank you. Oh yeah, Vishalakshi, thank you. Pawan. Yes, Pawan. Good morning, sir. Good morning. Sir, what we learn, that is education. Yes, Chip. Very good. మనం ఏదైతే నేర్చుకుంటామో That's all, Pawan. మనం ఏదైతే నేర్చుకుంటామో చెప్పమ్మా. అదే Very good. సార్ ఎవరు నేర్పినా మనం నేర్చుకున్న మంచి పనే ఎడ్యుకేషన్ అంటాం సార్. Very good, ma. Very good. Thank you. And I thank all those who have answered. Great. And I'm really impressed with the answer given by Dishita. It was very comprehensive answer. So education is not something we get only from teachers or only from college. It is like comprehensive. You know, you get it from your parents, you get it from your friends, you get it from your neighbors. గుర్తుపెట్టుకోండి, మనం ఎన్వైరన్మెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఎన్వైరన్మెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
మన కమ్యూనిటీలో భాగం. మనం నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఒక స్కూల్ నుంచే కాదు. ఓకే, సో మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి, మన నైబర్స్ నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, ఇలా మన ఫ్రెండ్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఆర్ యునో ఆల్ ఆఫ్ us, ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అడిగామనుకోండి, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్ ఆర్ వాట్ ఈస్ యువర్ గోల్ ఆర్ ఆస్పిరేషన్ అనగానే మోస్ట్ ఆఫ్ us will answer, I want to become a doctor, I want to become an engineer, or I want to become a police officer, ఇలా లేదా I want to become a teacher. ఇలా కొన్ని ప్రొఫెషన్స్ మీరు చెప్తారు, మనం చెప్తాం సాధారణంగా. You know students, we have around 30 crore Indian youth seeking job, waiting for a government settled job. Okay, మన యొక్క population when it is around 120 plus crores, we have around 30 crore Indian youngsters who have been qualified, చక్కని క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి మన యూత్ చాలా మంది ఉన్నారు. అందరికీ మెడిసిన్ వస్తుందా? సీట్ నీట్ గా రాస్తారు, నీట్ రాస్తారు. యూనో, ఇస్ ఇట్ పాసిబుల్? Or will all of us be qualified in MSET? But everyone tries. అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అవ్వాలి అన్నటువంటి ఈ ఆశతో లేదా కోరికతో, లక్ష్యంతో మనం అందరం కూడా ముందుకి ప్రయత్నిస్తూనే ఉంటాం అన్నమాట. బట్ ది ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. ఇన్ ఫ్యాక్ట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్, నో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లోనే ఉన్నాం, 40 మంది క్లాస్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. కెన్ ఆల్ ఆఫ్ యూ గెట్ ఫస్ట్ ర్యాంక్? సేమ్ టీచర్, సేమ్ లెక్చరర్, but all cannot get the first rank. Only one gets the first rank. So what we need to understand is education is not something that is related only to your academics. మనం క్లాస్లో చదివేటటువంటి పుస్తకాలలోంచి నేర్చుకునేటటువంటి లేదా మన టీచర్స్ చెప్తే మనం విని నేర్చుకునేటువంటిది మాత్రమే ఎడ్యుకేషన్ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ మోర్. మన పేరెంట్స్ వాళ్ళు చదువుకోలేకపోవచ్చు, బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. రిమెంబర్, పేరెంట్స్ వాళ్ళు లిటరేట్స్ కాకపోవచ్చు, బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ లైఫ్. ఇట్ గివ్స్ యూ ఆర్ ఇట్ మేక్స్ యూ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎలా బ్రతకాలని నేర్పించేది ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది మనల్ని పూర్తి చేస్తుంది అనమాట. సో no, you have your goal, you have your ambition. At the same time, you should have some quality, you should have some skill within you which should help you live your life by yourself. Okay, మనలో ఈ ఎడ్యుకేషన్ వీటితో పాటు ఏదో ఒక స్కిల్ మనలో ఉండాలన్నమాట. మనలో పుట్టుకతోనే కొన్ని స్కిల్స్ వచ్చి ఉండొచ్చు, సహజంగానే కొంతమందిలో కొన్ని స్కిల్స్ ఉంటాయి. అందుకనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, ఎన్ఈపి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో మీరు అది ఒకసారి చూసుంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ ఫర్ వొకేషనల్ కోర్సెస్. యూనో, ద గవర్నమెంట్ అండర్స్టూడ్ అవర్ స్టూడెంట్స్, ద ఇండియన్ యూత్ నీడ్ టు క్వాలిఫై దెమ్సెల్వ్స్ ఇన్ వేరియస్ స్కిల్స్. మనకి చాలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మన యూత్ అన్నటువంటిది నేర్పిస్తున్నారు అనమాట. కాబట్టి యూనో, మనందరిలో కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి, మనం వాటిని ఎదగనివ్వాలి, వాటిని మనం పెంచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఓకే, దట్ యాడ్స్ గ్రేట్ మీనింగ్ టు అవర్ లైఫ్. ఓకే, సో విల్ కంటిన్యూ విత్ ద క్లాస్. సో ఇన్ బిట్వీన్ యు ఆర్ ఫ్రీ టు డిస్కస్ ఫర్ ఎనీ queries and so on, for any discussion. Okay, now on the screen you see every class. Okay, in your school or in your college, you have in your class, see that okoka slide kinda, sorry, okoka image kinda unnatuvanti
అవి చూడండి ఒకసారి. ఇమేజ్ కింద ఉంటాయి కదా. ఎవ్రీ క్లాస్ హ్యాస్ ద క్వీన్ బీ, ఎవ్రీ క్లాస్ హ్యాస్ ఎ స్కెచర్, ఎవ్రీ క్లాస్, or no, there may be a love couple also. Okay, so various people are there. In your class there may be some singers, in your class there may be some copying machine. Copying machine ante those who copy. స్పోర్ట్స్ గా ఉండొచ్చు అండ్ డిఫరెంట్ పీపుల్. చాలా ఒక క్లాస్ అనగానే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్, వేరియస్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్. సో సమ్ ఆర్ హార్డ్ వర్కర్స్, సమ్ ఆర్ బిలీస్, అంటే ఇతరులని ఎగతాళి చేసి ఉండేవాళ్ళు, సమ్ ఆర్ క్లాస్ బంకర్స్, కొంతమంది క్లాస్కి రాకుండా, సమ్ ఆర్ హైపర్ యాక్టివ్, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కదా, ఎక్స్ట్రావర్ట్స్ అంటాం అనమాట, హైపర్ యాక్టివ్. సో కొంతమంది హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఉంటారు అనమాట. ఎస్, so whereas when you speak about community అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? community అనగానే we have a good location, we have proper pathways, the roads, we have good looking buildings, we have some parks, we have some space for playground. So all this, see that how lovely a community looks. Even in the community we have some problems like this. Okay, okay, classroom lo, no, in everywhere wherever we go we have something good as well as something bad. So in the community, when you are living in a community, in your own environment, surroundings, you will find some problems like this. What are the problems mentioned here? The problems are domestic violence. Domestic violence ante groha himsa antar kada, groha himsa. Sometimes we witness in our own families, sometimes we witness in our surroundings, in our neighbors house, మన పొరుగు వాళ్ళ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఉమెన్ బీయింగ్ టార్చర్డ్, ఉమెన్ అండర్ సఫరింగ్. ఒక స్త్రీ తన భర్త చేతిలో పడేటటువంటి హింస, గృహ హింస. వీ హ్యావ్ గ్యాంగ్స్టరిజం. గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్స్ ఉంటాయి. కాలేజీలో కూడా మీకు గ్యాంగ్స్ ఉంటాయి కదా, గ్యాంగ్ లీడర్స్ ఉంటారు, బ్యాచ్ చేసుకుని తిరుగుతూ ఉంటారు. వీ హ్యావ్ పోలీస్ బ్రుటాలిటీ, పోలీసుల దౌర్జన్యం ఉండొచ్చు, చూస్తుంటాం. ట్రాఫిక్ ఫెటాలిటీ, ట్రాఫిక్ వల్ల లేదా జరిగేటటువంటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు మనం చూస్తుంటాం. సోషల్ స్ట్రాటిఫికేషన్, ఒకడు స్వార్థం గురించి ఆలోచించుకొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, సోషల్ స్ట్రాటిఫికేషన్. సోషల్ ఇన్ఈక్వాలిటీ, డిఫరెంట్ కమ్యూనిటీస్, అందరికీ ఈక్వాలిటీ ఉండకపోవచ్చు. సో ఇలాగా వీ హ్యావ్ సో మెనీ. అక్కడ చూడండి లాస్ట్ బట్ వన్, యుతనాసియా. యుతనాసియా అంటే తెలుసా? యుతనాసియా అంటే మర్సీ కిల్లింగ్. యుతనాసియా అంటే మర్సీ కిల్లింగ్. మర్సీ కిల్లింగ్ అంటే ఏంటి అని అంటే, మన యొక్క ఫ్యామిలీస్ లో లేదా మన సరౌండింగ్స్ లో మనం కొంతమందిని అబ్జర్వ్ చేసి ఉంటాం అన్నమాట. ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు తమ యొక్క ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితి రావచ్చు, మంచం పట్టి ఉండొచ్చు, ఇంకా ఈ జీవితం నాకు ఎందుకు అనుకున్నటువంటి సమయంలో ఇది జరుగుతుంటది చాలా సార్లు. ఓకే, మనకు కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు, బట్ యుతనాసియా ఈస్ ఇన్ ప్రాక్టీస్. మన దేశంలో కావచ్చు, మిగిలినటువంటి దేశాల్లో కావచ్చు, యుతనాసియా అనేటువంటిది ప్రాక్టీస్ ఉందన్నమాట. మర్సీ కిల్లింగ్ అంటారు. అంటే వాళ్ళ యొక్క బాధని చూడలేక వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ళని చంపుతారు అనమాట, చంపేస్తారు. అంటే వాళ్ళు అడుగుతారు, ఈ బాధ ఎందుకు, నా వల్ల మీకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పేసి అడగడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం సొసైటీలో చూసేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందరికీ విద్య అందలేకపోవడం. పావర్టీ, పేదరికం చాలా ఉంటుంది కదా, పేదరికం. దెన్ వీ హ్యావ్ క్లైమేట్ చేంజ్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఏ సడన్ గా ఏ సునామీ వస్తుందో తెలియదు. సైక్లోన్స్ ఆర్ ఎర్త్ క్వేక్స్, న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఎప్పుడు ఏ వస్తాయో తెలియదు. వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్ టు పబ్లిక్ హెల్త్. ఈ రోజుల్లో మనిషి సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో ఎంతో కొంత హెల్త్ కోసమే ఎక్కువగా స్పెండ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. హోమ్లెస్నెస్ చూడండి, చాలా మందికి ఇల్లు లేకుండా ఉంటారు, ఆర్ఫన్స్, అనాథగా ఉంటారు.
అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీరు ఈ మధ్య ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు చూడండి, యూ విల్ బి ఏబుల్ టు సీ మెనీ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్. చాలా మంది పిచ్చి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అనమాట, మెంటల్లీ రిటార్డెడ్. సో మనం అంటే ఒక వ్యక్తి మెంటల్ గా రిటార్డెడ్ అయిపోయాడు అంటే కారణం ఏంటి? వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఎ పర్సన్ టు బికమ్ మెంటల్లీ రిటార్డెడ్? ఏది కారణమై ఉండవచ్చు? సో ఒక మనిషి మెంటల్ గా రిటైర్డ్ అంటే ఆ కుటుంబీకులు అతన్ని సరిగా చూసుకోపోయి ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, లేకపోతే నెగ్లిజెన్స్, ఎవరు అతన్ని పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్ షోన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఆ మనిషిని ప్రభావితం చేసినాక ఆ మనిషి హోమ్లెస్ అయిపోయి మెంటలీ రిటైర్డ్ అయిపోతాడు అనమాట. వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్ టు వాటర్ అండ్ ఫుడ్. ఇలాగా సొసైటీ అనగానే, ఆర్ మన ఎన్వైరన్మెంట్ అనగానే, లేదా మన కమ్యూనిటీ అనగానే మనకి ఇన్ని సమస్యలు కూడా గుర్తుకొస్తాయి. నౌ హౌ వీ హ్యావ్ టు డూ ఆర్ వాట్ వీ హ్యావ్ టు డూ? చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ మనకి ప్రాబ్లమ్స్. అయితే వీ హ్యావ్ గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్ నిజాయితీగా పనిచేస్తుందా లేదా అన్నది ఒక ప్రాబ్లం. వీ హ్యావ్ రాయట్స్, అంటే ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్, గొడవలు, యుద్ధాలు. వీ హ్యావ్ టెర్రరిజం, వీ హ్యావ్ కరప్షన్, వీ హ్యావ్ మెనీ. సో ఇలాగ ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటున్నప్పుడు, సో వాట్ ఈస్ అవర్ వ్యూ? ఈ సోషల్ ఇష్యూస్ మనం చూస్తున్నాం, ఇవన్నీ ఇష్యూస్ అనమాట. ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నటువంటి, లేదా మన చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీలో చూస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ కి మన యొక్క రెస్పాన్స్ ఏంటి, మన యొక్క రియాక్షన్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ మనకి ఏం నేర్పిస్తాయి? Irrespective of a community, irrespective of a country, every person has to face these issues. ఒకటి లేదా రెండు ఇష్యూస్ లేదా చాలా ఇష్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు అనమాట వాళ్ళ యొక్క లైఫ్ లో. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అగైన్ కమ్యూనలిజం, కమ్యూనిటీస్ పరంగా, ఆర్ కాస్ట్ బేస్డ్ క్వారల్స్, కాస్ట్ పరంగా గొడవలు ఉంటాయి. రేసిజం, తెగలు, జెండర్ డిస్క్రిమినేషన్, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం వలన కలిగినటువంటి గొడవలు అవ్వచ్చు, లేదంటే ఎనీథింగ్, కరప్షన్, అవినీతి. సో ఇవన్నీ మనం అనుభవిస్తున్నటువంటి issues in the society. See the point there, more than 29% of Indians live in poverty. More than 29% of Indians live in poverty. And then చాలా మంది యూత్, మనం ఇందాక నేను చెప్పినట్టుగా 30 crores of the youth are searching for jobs, అంటే unemployment. Every year, if you see, every year there are, మీరు అంటే ఎకనామిక్స్ మీరు చదువుంటే మీకు తెలుస్తుంది అనమాట, కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కారణాలు ఏంటి అని అన్నప్పుడు ది ఆన్సర్ ఇస్ లైక్ దిస్. సో మెనీ ఆన్సర్స్ ఆర్ దేర్. వన్ రీజన్ ఫర్ ది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనడానికి ఒక రీజన్ ఏంటి అంటే, యూనివర్సిటీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ n number of students, n number of graduates every year. ప్రతి సంవత్సరం ఒక యూనివర్సిటీ నుంచి, ఒక కాలేజ్ నుంచి ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూనే ఉంటారు. ఎంతమంది బయటకు వస్తారో అంతమందికి ఉద్యోగాలు అన్నటువంటి ఉండటం లేదు. మీరు అంటే మీరు అబ్జర్వ్ చేయండి సొసైటీని. రీసెంట్లీ దేర్ వాజ్ సమ్ నోటిఫికేషన్ ఫర్ విఆర్ఓ నోటిఫికేషన్ ఆర్ ఫర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బట్ ఫర్ కానిస్టేబుల్ జాబ్ we see post graduates applying. MA చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు, వీళ్ళు కానిస్టేబుల్ పోస్ట్ కోసం అప్లై చేయడం. ఆర్ ఫర్ విఆర్ఓ పోస్ట్ ఐ read somewhere, okay, a PhD scholar was applying it seems. సో ఇవన్నీ మన సొసైటీలో చూస్తున్నటువంటి చాలా చాలా ప్రాబ్లమ్స్. సో వీటికి మన యొక్క ఆన్సర్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అన్నటువంటివి లేదా కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అన్నటువంటివి, దే ఆర్ గోయింగ్ టు అఫెక్ట్ అవర్ సొసైటీ, దే ఆర్ గోయింగ్ టు డ్యామేజ్ ఎ సొసైటీ. ఓకే, సో వీటి వల్ల మన సొసైటీకి చాలా ప్రాబ్లం అన్నటువంటిది జరుగుతుంది. సో
వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వీటికి మన యొక్క రియాక్షన్ ఏంటి? ఓకే, సో ఇంకొన్ని లోకల్ ఇష్యూస్ మనం చూస్తే, అంటే ఇంతవరకు మనం చూసిన కమ్యూనల్ ఇష్యూస్, కమ్యూనిటీ ఇష్యూస్, ఇంకొన్ని సోషల్ ఇష్యూస్ ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. అడోలసెంట్ ప్రెగ్నెన్సీ అంటే అడోలసెంట్ ప్రెగ్నెన్సీ, యూ అండర్స్టాండ్, అడోలసెన్స్ అంటే 13-15 years వచ్చేసరికి అడోలసెన్స్ వస్తుంది అనమాట. సో ఆ ఏజ్ లోనే గర్ల్ గెట్స్ ప్రెగ్నెంట్. మీరు చదివారా? ఐ థింక్ ఐ డోంట్ వెదర్ యూ రెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఐ రెడ్ yesterday, I read in the newspaper somewhere, a girl of intermediate age, ఇంటర్మీడియట్ అవుతూ ఉందన్నమాట, తనకి ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారంట. ఆ అమ్మాయి ఒక లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. ఏంటో లేఖ, ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ ది అంకుల్, సమ్ అంకుల్, ఎవరో అంకుల్ ఉన్నారు, ఆయనతో వెళ్ళిపోతాను నేను అని చెప్పిందంట. అంటే ఇమ్మెచ్యూరిటీ, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, తన వయసుకి తగ్గట్టు వాళ్ళతో ఉండాలి, లేదంటే అంటే ఈ ఏజ్కి నేను ఏం చేయాలి, అలా చేయకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అంటాం వాటిని, సరి అయిన ఆలోచన విధానం లేకపోవడం. ఓకే, సో అది కూడా మనకు ఉన్నటువంటి ఒక లోకల్ ఇష్యూ. దెన్ వీ హ్యావ్ అనదర్ ఇష్యూస్ లైక్ యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్. చాలా మందికి మీరు మనలో కూడా చాలా మంది విలేజెస్ నుంచి వచ్చి ఉంటాం, మనకి త్రాగటానికి సరైనటువంటి మంచినీరు లేకపోవచ్చు. వీ హ్యావ్ ఇష్యూస్ లైక్ చైల్డ్ అబ్యూస్. ఇది మనకి ఎక్కువ కనిపించకపోవచ్చు కానీ, బట్ వీ సీ చైల్డ్ అబ్యూస్. చిన్నపిల్లల్ని సరిగా ట్రీట్ చేయకపోవడం, చిన్నపిల్లల్ని సరిగా మనం ట్రీట్ చేయమన్నమాట. వాళ్ళని ఏదో ఒక వస్తువుని చూసినట్టు కానీ, లేకపోతే వాళ్ళని ఏదో ఒక కొంత మనసు ఆనందం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది చైల్డ్ అబ్యూస్ కింద వస్తుంది. బానిసగా చేయటం, చిన్నపిల్లల్ని బానిసగా చేయటం. ఓకే, నెగ్లెక్ట్, అంటే ఇతరులను పట్టించుకోకుండా ఉండడం, క్రైమ్, హత్యలు, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, డ్రగ్ యూస్. చాలా మంది చూడండి, డ్రగ్ యూస్, మందుకు అలవాటు పడిపోవడం, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. మేబీ లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉంటారు న్యూస్ పేపర్లో, డ్రగ్స్ కేసులో మన సినీ హీరోస్ అండ్ హీరోయిన్స్ వర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ కరోనా టైంలో కూడా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంట్రోగేషన్ అయితే జరిగింది. దెన్ వీ హ్యావ్ పొల్యూషన్, కాలుష్యం. దెన్ వీ హ్యావ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. మనకు ఉన్నటువంటి సహజ వనరుల్ని మనం చక్కగా ఉపయోగించుకోలేకపోవడం, స్వార్థానికి వాడుకోవటం. యూ అండర్స్టాండ్ క్రైటీరియా, ద పాపులేషన్ ఈస్ ఇంక్రీసింగ్ డే బై డే అండ్ ద రిసోర్సెస్ ఆర్ డిక్రీజింగ్ డే బై డే. మన పాపులేషన్ ఏమవుతుంది, రోజు పెరుగుతూనే వస్తుంది. పెరుగుతున్నటువంటి పాపులేషన్కి తగ్గట్టుగా వనరులు అయితే పెరగటం లేదు. ఉన్నటువంటి వాళ్ళు తమ స్వార్థానికి వనరులను వినియోగించుకోవడం వలన మిస్మేనేజ్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ ఫండింగ్ ఫర్ స్కూల్ అండ్ సర్వీసెస్. స్కూల్స్ చూడండి, ఈ మధ్య నాడు నేడు కార్యక్రమం ద్వారా కొంత బాగుపడ్డాయి, కానీ మీరు చదువుకున్నటువంటి స్కూల్స్లో ఎంత కష్టంగా ఉంటుంది. బాత్రూమ్స్ ఉండవు, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ వెరీ టఫ్. స్కూల్స్లో బాత్రూమ్స్ ఉండవు, లేదంటే బయటకు వెళ్ళాలి, ఎక్కడో వెళ్ళాలి, ఎంత కష్టం. అందుకనే ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే స్కూల్కి వెళ్ళరు, భయపడతారు, ఎలా ఉండాలో తెలియక. వీ హ్యావ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, వీ హ్యావ్ హెల్త్ డిస్పారిటీస్. ఓకే, హెల్త్ ఇష్యూస్. Okay, many people are there, HIV/AIDS, suffering from HIV/AIDS. You know, latest, maybe I think I read in the last month, the victims of HIV are increasing now. HIV బారిన పడిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉందంట. And we have problems, we have people suffering from hunger, ఆకలి. చాలా మందికి ఆకలి అనేటువంటి బాధ నుంచి ఉన్నారు. We have inadequate emergency services. ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే దానికి అర్జెంటుగా స్పందించేటటువంటి సేవలు చాలా తక్కువ ఉన్నాయి, ఇన్అడెక్వేట్, చాలా తక్కువ ఉన్నాయి. అవి ఉన్నవి కూడా సరైన విధంగా పనిచేసేటట్టు ఉండవు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నప్పుడు, ఇలాంటి కమ్యూనిటీలో మనం ఉన్నప్పుడు, హౌ క్యాన్ వి మేనేజ్ లివింగ్ ఇన్ ద సొసైటీ? ఓకే, సో లెట్ us have some discussion now. What are some of the most prevalent problems that exist? As we discussed already, we have discussed. Okay, fine. So what are some examples of problems of living and how does these related to social problems?
how can people work together to remedy social problems? దీన్ని మనం డిస్కస్ చేద్దాం. Third question, I expect answers from you all. How can people work together to remedy social problems? సో ఇంతవరకు మనం చూసినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ కి మనం ఏ రకమైనటువంటి సమాధానాన్ని కనుక్కోవచ్చు, మనం ఎలా వర్క్ చేస్తే ఈ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని మనం చూపొచ్చు. ఈజ్ willing to share your answer now? See, I have portrayed before you, I have displayed before you some problems that we are facing being in the community. How can we solve these problems? What can be the solution for these problems? Do you have any idea? ఏమైనా ఐడియా ఉందా మీకు ఎలా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఫ్రీ టు నో ఎనీవన్. మనం చేయలేం కదా ఇలాంటి పెద్ద పెద్ద కష్టమైన సమస్యలకి పరిష్కారాన్ని మనం చూపలేము, చాలా కష్టం, అవునా కాదా? ఎనీవే we'll continue then with the class. మీకు తెలిసే ఉంటుంది, ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. మీకు కొన్ని ప్రాబ్లం కొన్ని విలేజెస్ లో కొన్ని టీమ్స్ ఉంటాయి, యూత్ టీమ్స్ అని లేదా గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కలిసికట్టుగా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ కలిసికట్టుగా సొల్యూషన్ వెతుకుతారు అన్నమాట. దే వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. సో అలాగా మనం ఒక టీంని ఏర్పాటు చేసుకుని మన సొసైటీలో, మన కాలనీలో, లేదా మన కమ్యూనిటీలో, మన కాలేజ్లో ఉన్నటువంటి సమస్యల పైన మనం పరిష్కారాన్ని చూడవచ్చు. ఓకే, సో మీరు ఆల్రెడీ చేసే ఉంటారు, మీ కాలేజ్లో ఉంటాయి, ఏదైనా సపోజ్ జరుగుతుంది, సో మీరందరూ కూర్చొని సంబంధిత సార్స్తో మాట్లాడడం, దానికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుంది అన్నమాట. ఎస్ రేణుకా, ఎస్ సార్. Good morning, sir. Yes, good morning. Sir, please request, tell me this class continues how many days? This is what again it comes under personal development. When to talk, what to talk. When to talk and what to talk. ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి కూడా ఇంపార్టెంట్. You know, when the point was going very nicely, I thought you are going to share your views in relation with the topic I am dealing. నేను చెప్తున్న టాపిక్ ఏదైనా యాడ్ చేస్తాను అనుకున్నానమ్మా, బట్ ఫైన్. ఎనీవే, యు ఆర్ క్యూరియస్ అండ్ యు ఆర్ ఆన్సర్డ్ ఆల్రెడీ బై మ్యామ్. హోప్ యు ఆర్ సాటిస్ఫైడ్. విల్ కంటిన్యూ విత్ ద క్లాస్. సో ఈ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు వీ హ్యావ్ అన్ ఇండివిజువల్ ఛాన్స్, ఇండివిజువల్ ఆపర్చునిటీ. సో గ్రూప్గా మనం చేయొచ్చు, ఇండివిజువల్గా చేయొచ్చు, అండ్ బెటర్ వి ఆల్వేస్ వర్క్ ఇన్ ఎ టీమ్. సో మన కొన్ని విలేజెస్లో చైల్డ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు లేదా యూత్, ఎక్కడైనా గుంత ఉంది, అందరూ పడిపోతున్నారు అందులో, లేదా పిల్లలు పడిపోవటం కానీ, లేదంటే వాహనదారులు పడిపోవడం కానీ అవుతుంది. ఏం చేస్తారు, ఉన్నటువంటి ఆ పిల్లలు, ఆ యూత్, వీళ్ళే ఆ గుంతను పూడ్చే పని చేస్తుంటారు అన్నమాట. ఇలా కొన్ని మంచి పనుల ద్వారా ఇలా కొంచెం మనం చేయటం వల్ల ఏమవుతుందని అంటే, we are solving our own problems which are existing in our own community, in our own environment. మన యొక్క ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకోవడానికి మనకి ఎంతో ఆస్కారం అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. ఓకే, so now the question is like, who will save you? If you see that, who will save you? Imagine that you are fallen down, and the question is, who is going to save you? Answer is also you. You have to save yourself. Okay, the only person that can save you is you. ఎవరన్నా నేను సేవ్ చేయగలరు అంటే అది ఎవరంట? నువ్వే. నీకు నువ్వే సేవ్ చేసుకోవాలి. అంటే you have to find solution for your problem. You have to overcome your situation, your sadness, anything. Now see the power of us. Okay, now I am displaying you a woman here, Simran Singh. She is a 25-year-old lady.
She is from Dehradun. Okay, Simran Singh is from Dehradun. So now the specialty of this woman is she fought against a problem which is related to women. Okay, she fought against a problem which is related to women. So ఏంటి women కి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే, so usually in the villages we see people, especially women during the menstruation period, people bleed. No, women bleed a lot. Okay, bleeding వస్తూనే ఉంటుంది కదా. So ఈవిడ, she understood that this is a common problem for all the women suffer. Okay, every woman bleeds and it should not be a matter of shame. అందరికీ అది జరుగుతుంది. సో దీని గురించి మనం సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ద రైట్ టు ఎర్న్ అండ్ షుడ్ నాట్ రిఫ్రైన్. స్లోగన్ పెట్టుకుంది ఆవిడ. సో ఈరోజు అంటే ఇది సమస్య అన్నటువంటిది నాది ఒక్కరిదే కాదు, అందరికీ ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆవిడ ఆ లోకల్గా రాజస్థాన్ ఏరియాలో ఆవిడ వర్క్ చేశారు. తర్వాత ఒక లోకల్ NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక అతనితో మాట్లాడి, అతని పేరు సంస్థాన్, ఓకే, జతన్ సంస్థాన్ అన్నటువంటి అతనితో మాట్లాడి ఆ విమెన్, ఆ ఏరియాలో ఉన్నటువంటి విమెన్ కి శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడం, వాళ్ళకి ఇవ్వటం, ఆ విమెన్ కే వాళ్ళే చేసుకునేటట్టు ఒక రకమైనటువంటి చిన్న ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా చూసిన గవర్నమెంట్ ఈవిడ వర్క్ మెచ్చుకుని ఆ విలేజ్ లో ఈ మెషిన్ అన్నమాట, ఈ శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడానికి ఒక మెషిన్ లాంటిది కూడా తయారు చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చారన్నమాట. సో ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ సిమ్రన్ సింగే అనుకుంటే, ఓకే, సిమ్రన్ సింగే అనుకుంటే తను ఒక 25-year-old ఉమెన్, 20 సంవత్సరాల స్త్రీ, ఇది ఒక సమస్య, నాకేముంది, నాకు శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయిలే అని తను అనుకుని ఉంటే షీ కుడ్ నాట్ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్. సో అలానే మనం కూడా, no, we all have the power within us. అందుకనే the title, as I showed you, the power of us. మనకు ఉన్నటువంటి బలం, మనలో ఉన్నటువంటి శక్తి. So if you think you cannot do anything, you will not be able to do anything. ఏది చేయలేను అనుకుంటే మనం ఏవి చేయలేం. బట్ ఇఫ్ యూ థింక్ యూ కెన్. శివకేరా అన్నటువంటి ఒక రైటర్, మన ఇండియన్ రైటర్, తను రాసినటువంటి బుక్ ఉంటుంది అనమాట సక్సెస్ గురించి. ఓకే, యూ కెన్, బుక్ నేమ్ యూ కెన్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆయన చెప్తారు ఒక మాట చెప్తాను, ఇఫ్ యూ థింక్ యూ కెన్, నువ్వు చేయగలను అని అనుకుంటే నువ్వు చేయగలవు. ఓకే, సో ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ టు మేక్ అన్ ఎఫర్ట్. ఓకే, ముందుకి వెళ్ళాలి, ప్రయత్నించాలి, చెయ్యాలి అన్నటువంటిది మనందరిలో కనిపించాలి. అది మనలో కనిపించినప్పుడే మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాన్ని సాధించడానికి అవుతుందన్నమాట. సో రిమెంబర్ టు టేక్ ఏ స్టాండ్, ఆల్వేస్ టేక్ ఏ స్టాండ్. ఏదైనా సమస్య కనిపించినప్పుడు దానికి ఒకవైపు నిలబడాలి, లేదా ఒక నిర్ణయానికి రావాలి. దీన్ని నేను చెయ్యాలి, దీన్ని నేను సాధించాలి అన్నటువంటి ఒక డెసిషన్ మనం తీసుకోవాలి. సో ఏదైతే మనం తీసుకుంటామో దానికి మనం కట్టుబడి ఉండాలి. ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి దాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు we will be able to make some difference in the world. ఈరోజు ఎంతో మంది ఉంటారు, మనం ఎందుకు కొంతమంది గురించే మాట్లాడుకుంటాం? ఎందుకంటే ఆ కొంతమంది ఒక మార్పును తీసుకొచ్చారు. ఆ సిమ్రన్ అన్నటువంటి ఆవిడ ఒక స్త్రీ అయినా సరే, ఆవిడ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక స్త్రీ అయినా సరే ఆవిడ వెనకడుగు వేయకుండా స్త్రీల సమస్యల పైన, వాళ్ళ హెల్త్ పైన దృష్టి పెట్టి, ఇది అందరి ప్రాబ్లం అని చెప్పి తను ఫైట్ చేసిందండి. సో లెట్ us యూటిలైజ్ ద పవర్ విత్ ఇన్ us. మనలో ఉన్నటువంటి పవర్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే, so how does the society create an impact on us? మన మీద మన సొసైటీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఆర్ ఐడియాస్ ఫర్ హౌ యూ కెన్ ఇంపాక్ట్ యువర్ సొసైటీ.
మనం మన యొక్క సొసైటీని ఎలా ప్రభావితం చేయాలి. సో ఇంతవరకు మనం చూసాం చాలా ఇష్యూస్. సో ఇప్పుడు మనం మన సొసైటీలో ఏదైనా మార్పు తీసుకురావాలనుకుంటున్నాం ఇండివిజువల్గానంటే వాలంటీర్ టు డూ సమ్ వర్క్స్. ఓకే, ఏదైనా కొన్ని పనులు స్వచ్ఛందంగా చేయటానికి మనం ముందుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ అప్ పార్క్ ఆర్ బీచ్. నేను ఒకసారి బీచ్ వెళ్ళాను లాస్ట్ ఇయర్. ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఐ సీ సమ్ ఫారినర్స్ ఫారిన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు చదువు కోసం వచ్చారు ఇక్కడికి. వాళ్ళు చేతికి గ్లౌస్ వేసుకుని బీచ్ క్లీన్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను వాళ్ళు ఒక సంచిలో వేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్లీన్ అవర్ సరౌండింగ్స్. మన చుట్టుపక్కల మన ఏరియాని మనం క్లీన్ చేసుకోవాలి. అది మనకు ఉన్నటువంటి బాధ్యతను చూపిస్తుంది. ప్లాంట్ ట్రీస్. మనం చూసారా మీరు కేసీఆర్ గారి బర్త్డేకి అరౌండ్ 1 crore plants were planted it seems. అలాగే మన ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టున ఒక మొక్కను నాటి దాన్ని పెంచితే ఎంత బాగుంటుంది. మనం బ్రతికిన నాళ్ళు మనకు ఒక మధురంగా ఉంటుంది. అది దానికి ఒక చిన్న ట్యాగ్ అంటించండి. మీ ఎన్నో బర్త్డే, అది ఏ సంవత్సరంలో చేసుకున్న బర్త్డే, అప్పుడు ఆ మొక్కను మీరు నాటారు అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సోషల్గా నువ్వు ఎంతో ఉపయోగపడుతున్నట్టు సమాజానికి. వాలంటీర్ ఎట్ ఎ లైబ్రరీ. మన ఊర్లో గ్రంథాలయం ఉంటాయి, అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏదైనా అవసరం ఉంటే చేయటం, లేదా మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంది మీరు చదివేసి మీ ఇంట్లో అలా ఉన్నాయి వాటిని లైబ్రరీకి ఇచ్చేయడం. ఏమవుతుంది, ఇంకొకరు చదువుతారు. సర్వ్ ఫుడ్ టు దోస్ ఇన్ నీడ్. ఆకలిలో ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వారికి కొంత అన్నం పెట్టడం. బ్రింగ్ అవేర్నెస్ టు ఎ సోషల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ కాజ్ దట్ యు కేర్ అబౌట్. మీరు ఏదైనా ఒక అంశాన్ని మీకు అనిపించి దాని గురించి మీరు ఫైట్ చేయడం, దాని గురించి అవగాహన కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం. దెన్ మీకు తెలిసినటువంటి ఇంగ్లీష్ లేదు, మీకు ఇంకేదైనా భాష వచ్చు, ట్యూటర్ సమ్వన్. ఓకే, మీకు వచ్చినటువంటి నాలెడ్జ్ని రాని వాళ్ళకి నేర్పించడం. ఇవన్నీ కూడా మనం చేస్తే సొసైటీలో మనం చాలా క్రియేట్ చేయొచ్చు. See that the picture, what do you understand? On the picture as you see, what do you understand? See that the title is very clear, the way the society works right now. Is anyone willing to share your idea on this picture? Yes, B. Sailaja, you're always raising your hand. If you want to speak, you can speak. Pavan or Sailaja, if you want to speak, you people can unmute yourself. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు పేదవాళ్ళు, ఎస్, అంతగా డబ్బు లేని వాళ్ళు అన్నమాట. వెనక ఉన్నవాడైనా డబ్బులతోటి తన పని తాను సులువుగా చేసుకుంటున్నాడు. ఇది మన సమాజంలో మారాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ పవన్, గుడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సాయి, మెసేజ్ ఫ్రమ్ సాయి. నేను కూడా నా బర్త్డేకి 2016లో ఒక మొక్క నాటాను. చాలా ఈ రిమెంబర్డ్ ఇస్ స్వీట్ మెమరీ. గుడ్ సాయి, కీప్ డూయింగ్ లైక్ దిస్. యువర్ గ్రేట్ హెల్ప్ టు ద సొసైటీ. నువ్వు చేస్తున్న మంచి పనులు సొసైటీలో ఉన్న మా అందరికీ చాలా ఉపయోగం. గుడ్. సో దిగన్ అనురాధ సేస్, మనీ ఉంటే ఏమైనా చేయగలం. వెరీ గుడ్. నిజంగా ఇది సొసైటీలో మనం ఎన్నోసార్లు బాధితులమై ఉంటాం కదా, ఎన్నోసార్లు సఫర్ అయి ఉంటాం కదా. లైన్లో అలా నిలబడుతూ ఉంటాం, ఎవరో వచ్చి రికమెండేషన్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. లేకపోతే ఒక రిచ్ పర్సన్ రాగానే లోన ఉన్నటువంటి ఆఫీసరే బయటకు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మనకైతే కొన్ని పనులు కొన్ని నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, కానీ ఉన్నవాడికి అయితే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో వర్క్ జరిగిపోతుంటుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనం చూసినప్పుడు యూనో మనం ఒక కామన్ మ్యాన్ అయినా మనకి కూడా పవర్ ఉంది, మనం కూడా ఏదైనా చేయగలం. యు సీ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ టుడే. పొలిటికల్గా మనం చూడొచ్చు. యు హ్యావ్ ఓట్ యాజ్ యువర్ వెపన్. సో చూసారా నిన్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమైంది? దే హ్యావ్ స్టాప్డ్ హిమ్, బ్లాక్డ్ హిమ్ అట్ ద ఎయిర్పోర్ట్ అట్ గన్నవరం. కదలేమలేదు ఆయన్ని. ఆయన కలవాలనుకున్న వాళ్ళని కలవలేదు, వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి ర్యాలీని లేకపోతే నిరసన దీక్షని చేయనివ్వట్లేదు. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ పవర్. మనందరికీ ఉంది, మనకున్నటువంటి ఓట్ మన బలం, మీకు రాబోతున్నటువంటి ఓట్ మీ బలం.
సో దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఇలాంటి తారతమ్యాలను మనం సొసైటీలో కొంతవరకైనా తగ్గించవచ్చు. ఓకే, సో ఇండివిజువల్గా మనం చాలాసార్లు విని ఉంటాం కదా, లంచం తీసుకోవడం తప్పు అని అంటాం. మరి లంచం ఇచ్చేవాళ్ళు ఏంటి, వాళ్ళు మంచి చేస్తున్నట్టేనా? సో లంచం ఎవరైనా తీసుకుంటున్నాడంటే ఎవరైనా ఇస్తేనే కదా తీసుకునేది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం చాలా చక్కగా పద్ధతిగా లైఫ్లో ఎథికల్గా వాల్యూ బేస్డ్ పర్సన్గా మనం ఎదగాలి. అప్పుడు మనకంటూ చాలా విలువ ఉంటుంది. ఐ సీ సమ్వన్, లవన్ కుమార్ Bontala, you raised your hand. You want to speak something, boy? If you want to speak, please speak. Otherwise, mute yourself. It is just call mic. Okay. So then we have again, ఇంతవరకు మనం సొసైటీ గురించి చూసాం. Then we have again family environment. మనం again we will discuss in detail about family in the coming classes. ఫ్యామిలీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఉన్న వాతావరణం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. Do you agree or not? ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనల్ని ప్రభావితం చేస్తుంది, అవునా కాదా? ఫ్యామిలీలో మన పేరెంట్స్ ఉన్నటువంటి విధానం, మనం మన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మనం ఉండేట మన యొక్క లైఫ్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సో మనం పాజిటివ్గా ఉంటున్నాం, నెగిటివ్గా ఉంటున్నాం, లేదా కోపపడుతున్నాం, లేదా బాధపడుతున్నాం, లేదా చాలా ఆనందంగా ఉన్నాం, ఇవన్నీ మ్యాక్సిమం మన యొక్క ఫ్యామిలీ నుంచే మనం ప్రభావితం చేయబడతాం అన్నమాట. ఒకరోజు నువ్వు కాలేజ్ చాలా ఆనందంగా రావచ్చు, ఇంట్లో హ్యాపీగా ఉండుంటాయి. ఇంట్లో నైట్ ఏదని గొడవ జరిగింది అనుకోండి, ఆ తర్వాత రోజు మన ముఖంలో మనకు తెలియకుండానే బాధ ఏర్పడుతుంది అన్నమాట. సో ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ మన యొక్క పర్సనాలిటీని డిటర్మిన్ చేస్తుంది. సో ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ కెన్ కాజ్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ us. మన ఇంటిలో చక్కని వాతావరణం, హెల్దీ వాతావరణం ఉన్నట్లయితే మనం చాలా హెల్దీగా ఉంటాము, పాజిటివ్గా ఉంటాము. అక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఫాదర్ అండ్ మదర్ విత్ ద చిల్డ్రన్ కలెక్టివ్లీ దే ఆర్ వర్కింగ్, దే ఆర్ టుగెదర్. ఓకే, అందరూ ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ మధ్య స్ట్రాంగ్ బాండ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఓకే, సో వాళ్ళ మధ్య వాళ్ళకి సఖ్యత ఉంటుంది, అనుబంధం ఉంటుంది. దీనివల్ల ఎప్పుడైతే పిల్లలు ఇటువంటి ఫ్యామిలీ నుంచి వస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవడానికి అవుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు వాళ్ళకి తెలుస్తాయి. ఆ హెల్దీ అట్మాస్ఫియర్ వాళ్ళ ఇంట్లో ఉన్నదాన్ని వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా మిగిలిన వాళ్ళతో పంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు అన్నమాట. దట్ ఈస్ వన్. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ ఎ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇక్కడ చూస్తే ఫాదర్ అండ్ మదర్ దే ఆర్ క్వారలింగ్ అండ్ ద బాయ్, ద చైల్డ్ ఈస్ సిట్టింగ్ అలోన్ సఫరింగ్. ఓకే, సో ఇది ఏంటి, ఇలా ఎప్పుడైతే ఫ్యామిలీలో ఒక్కొక్కరు గొడవల్లో ఉంటారో, లేకపోతే ఒకరి గురించి ఒకరు ఆలోచించరు, ఏమవుతుంది అప్పుడు పేరెంట్స్ పిల్లల గురించి పట్టించుకోరు. పిల్లల గురించి పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అందరూ ఇలానే ఉంటారేమో అనుకుంటారు, వాళ్ళకి ప్రేమ కరువైపోతుంది, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ప్రేమ కరువైపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా చదవలేవు, ఎప్పుడు కూడా అవే ఆలోచనలు వస్తాయి. సో ఇటువంటి పిల్లల్లో ఎదగడానికి చాలా కష్టం. ఓకే, ఎదగాలి, వాళ్ళ గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఒపీనియన్స్ కానీ తగ్గిపోతాయి అన్నమాట. కాన్ఫిడెన్స్ ఉండదు, ఎప్పుడు దిగులుగా ఉంటారు, ముఖమంతా బాధతో నిండి ఉంటుంది. సో ఇలాగా మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఫ్యామిలీ నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ అగైన్ ఇన్ అ ఫ్యామిలీ వీ హ్యావ్ సమ్ వేరియేషన్స్. సో if you are coming from a good family where you are valued, where you have a good atmosphere, healthy environment in your family, you seem to be growing up to be a good person. Okay, సో చాలా మంది ఇంట్లో పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నా బయటకు వచ్చినాక వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు, ట్యూన్ చేసుకుంటారు. సో గుడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ such kind of people. Okay, so now
I would like to give session of the remaining time for a common discussion. So if anyone has any doubts or anything you want to add for what we discussed till now, you are most welcome to share your ideas. మనం ఇంతవరకు మాట్లాడినటువంటి పాయింట్స్ గురించి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, యు ఆర్ ఫ్రీ టు షేర్ విత్ us. Anyone? ఏం గుర్తు వస్తుంది? సారీ, ఇది చూడాలి ఫస్ట్. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ మదర్స్ లవ్ కదా. అందరూ మనలో అమ్మ చాలా ప్రేమిస్తుంది అది ఇది అని చెప్పి అమ్మ ప్రేమ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. Nobody talks about father's sacrifice. So if a mother is comfortable, it is because of the sacrifice from the father. సో ఇలాగా అమ్మ నాన్న చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల్ని పెంచినప్పుడు we have a healthy family atmosphere where children also grow very very positively. ఓకే, సో ఇది ఉన్నప్పుడు చిల్డ్రన్ కూడా చాలా పాజిటివ్గా ఎదగడానికి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు మలుచుకోవడానికి కూడా అవుతుంది అనమాట. ఎనివే, దీని గురించి అగైన్ we will continue with some more information about the family in the coming class. Okay, since you have no doubts to get clarified, I hand over the session to ma'am. Ma'am Stevana ma'am, over to you.